ఓ రబా షకారాబా, నువ్వెవరో తెలియని మిషనరీలకు రాబోతున్నారు. నువ్వెవరో తెలియని మిషనరీలకు రాబోతున్నారు. ఓ రబా షకారాబా. దైవజనుడా, తమ్ముడు, నిన్ను శాఖోపు శాఖలుగా దేవుడు దీవించబోతున్నాడు. ఓ రబా షకారాబా రిండియాల రబా షబా రేబాందా రబా. ఓ విస్తారమైన దేశాలకు నువ్వు వెళ్ళబోతున్నావు. విస్తారమైన దేశాలు, నువ్వెన్నడూ చూడలేని దేశాలకు వెళ్ళబోతున్నావు. ఓ రబా షాకా రబా. తమ్ముడు, నూతన ద్వారాలు దేవుడు నీకు తెలుస్తున్నాడు. పొందుకో. ఓపెన్ ద డోర్స్. పొందుకో. రిసీవ్ 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 ఎవరీ ప్రాపసీ. రబా షబా రబా రికమా రిహా రబా. ఒకసారి చేతులెత్తి యేసయ్యా అని పిలవండి. అందరూ పిలవాలి. యేసయ్యా పిలు, గట్టిగా పిలు. యేసయ్యా అని పిలు. యేసయ్యా పిలు గట్టిగా. యేసయ్యా పిలు గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడెవరో ఒక తల్లి కడుపులో ఒక తెలియని భయంకరమైన అపాయంతో బాధపడుతుంది. అమ్మా, ఇప్పుడే నీ కడుపును దేవుడు తాకుతున్నాడు. నువ్వు టెస్ట్ చేయించుకో, డాక్టర్ లేదని చెప్పాడు. ఓ రబా షకార. నీ శరీరంలోనికి నూతన రక్తాన్ని దేవుడు పంపుతున్నాడు. నీ శరీరంలోనికి నూతన రక్తాన్ని దేవుడు పంపుతున్నాడు. రిసీవ్ ద ప్రాఫెసీ. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టు ఒకసారి. నీకెంత నోరున్నంత గట్టిగా యేసయ్య అని పిలు. యేసయ్య పిలు. యేసయ్య పిలు. ఈ కబరా నేను ప్రార్థన చేయబోతున్నాను. ఒక తెల్లటి మేఘం మిమ్మల్ని కప్పడం నేను చూస్తున్నాను. చేతులు జోడించి యేసయ్యా మీకు నమస్కారం అని చెప్పండి. యేసయ్యా మీకు నమస్కారం చెప్పండి. ఆయన చెప్పండి. నమస్కారం యేసయ్యా, నమస్కారం యేసయ్యా, నమస్కారం యేసయ్యా. నేను ప్రార్థన చేయబోతున్నాను. అన్నా, ఆ మహాగణుడు నాకు కావాలి. అన్నా, ఆ మహోన్నతుడు నాకు కావాలి. ఆ పరిశుద్ధుడు నాకు కావాలి. ఆ నిత్య నివాసి అయిన దేవుడు నాకు కావాలి. నా కోసం ప్రార్థన చేయండి అనేవాళ్ళు మీ చెయ్యెత్తండి. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. ఏమైనా మీకోసం నేను ప్రార్థన చేస్తాను. అన్నా, ఆ దేవుడు నాకు కావాలి. ఆ దేవుడు నాకు కావాలి. నా కోసం ప్రార్థన చేయండి అనేవాడు మీ చెయ్యెత్తండి. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. హల్లెలూయా హల్లెలూయా. ధనము కోరుతావా? ధనము కోరుతావా? కొంచెం కీబోర్డ్ తగ్గించాలి, ఇన్స్ట్రుమెంట్స్ తగ్గించి పాట వినబడ్డవాడికి. ధనము కోరుతావా? ధనము కోరుతావా? అల్పకాల పాప భోగములను కోరుతావా? అల్పకాల పాప భోగములను కోరుతావా? దేవుడే 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 కనిపించి నీకేమి కావాలని అడిగితే నీ బదులేమో మానవా.
ప్రభు కృపను కోరుతావా? దేవుడే 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 కనిపించి నీకేమి కావాలని అడిగితే నీ బదులేమో మానవా. యేసు, నాకు నువ్వే కావాలి. కృపను కోరుతావా? దేవుడే 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 కనిపించి నీకేమి కావాలని అడిగితే నీ బదులేమో మానవా. ధనము కోరుతావా? ధనము కోరుతావా? ధనము కోరుతావా? ధనము కోరుతావా? అల్పకాల పాపభోగములను కోరుతావా? ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృప కలిగిన దేవా, మీరేం చెప్పమన్నారు అదే చెప్పారు. ఎవరైతే చేతులు పైకెత్తి నాకు యేసు కావాలంటున్నారో వారింటిలో మీరు మహాగణుడుగా ఉందరుగాక, మహోన్నతుడుగా ఉందరుగాక, పరిశుద్ధుడుగా ఉందరుగాక, నిత్య నివాసిగా ఉందరుగాక. ఈ ప్రజలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, మేలుతో నింపండి. చేతులెత్తిన బిడ్డలందరూ దీవించబడుదురుగాక. వేదిక మీద ఉన్న గొప్ప దైవజనులందరూ దీవించబడుదురుగాక. వారు సంఘాలు దీవించబడునుగాక, వారి సరిహద్దులు దీవించబడునుగాక. తండ్రి, దైవజనుడు తమ్ముడు రాజేష్ జ్ఞాపకం చేసుకోండి. వారికి ఇచ్చిన బిడ్డలు సతీమణి గారిని జ్ఞాపకం చేసుకోండి. వారి ఎడల మీరు కలుగున్న ప్రతి దర్శనాన్ని నెరవేర్చండి. తండ్రి, దుష్టుడు ఈ గ్రామంలో తమ్ముడిని లేకుండా చేయాలని ఆశపడుతున్నాడు. దుష్టుడు పన్నాగాలు కాలిపోవును గాక, దుష్టుడు అధికారము కాల్చబడును గాక. తండ్రి, తమ్ముడి ప్రాంతంలో మీరు వాడుకోండి, అభిషేకించండి. రాబోయే దినాల్లో అనేక మందిరాలు కట్టడానికి తమ్ముడు హస్తాలను బలపరచండి. అనేక మంది సేవకులకు సపోర్ట్ చేయడానికి మీరు సహాయం చేయండి. ఆ దైవజన్ మీరు వాడుకోండి, దైవజనరాలు ఆ బిడ్డను కూడా మీరు వాడుకోండి, కృప చూపించండి. మరొక నూతన సంవత్సరం బిడ్డకి ఇచ్చారు. ఈ సంవత్సరం అంతా మీరు కాపాడండి. ఆ బిడ్డ మీద నూతన అభిషేకం ఉండును గాక, పరిశుద్ధాత్మ జల్లుల బిడ్డను తాకును గాక. తండ్రి, ఆ బిడ్డ అనేకులకు దీవెనకరంగా మారడానికి సహాయం చేయండి. మీ నామానికి మహిమ. సంగీత పరిచయం చేసిన తమ్ముడు దీవించండి. నడిపించిన దైవజనుండి, పాడిన వారిని, వడ్డించిన వారిని, వండిన అందరూ దీవించబడును గాక. తిరిగి మా ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి, సహాయం చేయండి. యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఒకసారి నా వైపు అలాగే చూడండి. నన్ను ప్రేమతో ఈ స్థలానికి ఆహ్వానించిన
దైవజనుడు అభిషక్తుడు తమ్ముడు రెవరెండ్ రాజేష్ గారిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. వారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. వేదికలు అలంకరించిన దైవజనులందరికీ ప్రత్యేకమైన వందనాలు. ప్రియులారా, మా కోసం, మా పరిచయం కోసం ప్రార్థన చేయండి. బిషప్ డేవిడ్ రాయి అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో చక్కటి వర్తమానాలు ఉంటాయి, అద్భుతమైన పాటలు ఉంటాయి. ఈరోజు మీరు విన్న సాక్ష్యం డేవిడ్ రాజు గారి సాక్ష్యం అంటే యూట్యూబ్లో వస్తుంది. మీరు వినడమే కాదు, అనేక మందికి షేర్ చేయండి. ఆ సాక్ష్యం ద్వారా అనేక మంది దీవించబడతారు. అంతేకాకుండా మీరు ఎవరైనా ఎప్పుడైనా నాతో ప్రార్థన చేయించుకోవాలనుకుంటే, నా ప్రార్థన అవసరత మీకు ఎప్పుడైనా అవసరత కావాలనుకుంటే, నా ఫ్రైర్ కాంటాక్ట్ నెంబర్ అంటే ప్రార్థన విన్నపం నెంబర్ నేను మీకు ఇస్తాను. 9618148455. చాలామంది అన్న మీ నెంబరు దొరక్క మేము చాలా బాధపడుతున్నాం, కొంతమందిని అడుగుతుంటే ఇవ్వట్లేదన్నా అనే వార్తలు అక్కడక్కడ వినబడుతున్నాయి. అందుకే నేనే ఓపెన్గా మీటింగ్స్లో నెంబర్ చెప్పవలసి వస్తుంది. 9618148455. ఈ నెంబర్కి తప్పకుండా మీరు మీరు ప్రార్థన చేయించుకోవచ్చు. ఎప్పుడైనా నన్ను పలకరించాలనుకున్నా పలకరించవచ్చు, చక్కగా మీరు మాట్లాడవచ్చు. మనందరం సహవాసం కలిగి ఉందాం. మనందరం ఒకే సేవకులం, ఒకే రక్తంలో కడగబడిన వారు, ఒకే దేవుణ్ణి కలిగి ఉన్నాం. మళ్ళీ ఒకసారి 9618148455. మరొకసారి నన్ను ప్రేమతో ఈ స్థలానికి ఆహ్వానించిన దైవజనుడు నా ప్రియ తమ్ముడు రాజేష్ గారికి మరొకసారి నా వందనాలు. మీ అందరికి వందనాలు. దయచేసి మీ స్థలాల్లో కూర్చోండి.